Hello, welcome to Dr. B.R. Ambedkar Open University, Hyderabad. BA సోషియాలజీ సెకండ్ ఇయర్లోని థర్డ్ సెమిస్టర్లోని అనేక అంశాలని మనం చర్చించుకుంటున్నాం. ఈరోజు ముఖ్యంగా సంక్షేమ పథకాలు జాతీయ స్థాయిలో పలు వర్గాలకు అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవి ఉన్నాయో అవి చర్చిద్దాం. అందులో ముఖ్యంగా షెడ్యూల్డ్ తెగలు అంటే మనం గిరిజనులు అంటాము. వీరందరూ కూడా కొండ ప్రాంతాల్లో లేకుంటే పట్టణాలకు గ్రామాలకు దూరంగా నివసిస్తున్నటువంటి ఎవరైతే గిరిజనులు ఉంటారో వారిని మనం ఇంగ్లీష్లోనైతే షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని కూడా అంటాం. ఇటువంటి గిరిజనులకి ఎటువంటి సంక్షేమ పథకాలు జాతీయ స్థాయిలో నుంచి అందుతున్నాయి? ముఖ్యంగా విద్యాపరమైనటువంటి అంశాలు ఏమున్నాయి? మనకి ఆర్టికల్ 46లో కూడా విద్యాపరంగా లేకుంటే ఆర్థిక పరంగా కొన్ని ఇలాంటి వీకర్ సెక్షన్స్ని ఎదగాలని మనకి భారత రాజ్యాంగంలో కూడా చెప్పడం జరిగింది. మరి ఈ గిరిజనులకు లేకుంటే షెడ్యూల్డ్ తెగలకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమాలు ఉన్నాయనేవి ఒకసారి చూద్దాం. ముందుగా ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ అంటే ఎస్ఎస్సి కంటే తక్కువ చదువుకున్నప్పుడు అంటే 10వ తరగతి కంటే లోపు ఉన్న వాళ్ళందరికీ వారి యొక్క నైపుణ్యాన్ని లేకుంటే వారి యొక్క స్టడీస్ని బట్టి వారికి ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ అనేటివి ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఎస్ఎస్సి తర్వాత అంటే పోస్ట్ మెట్రిక్ అంటాం. అంటే వారు కనపరిచినటువంటి నైపుణ్యాన్ని లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ యొక్క తెలివితేటలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మంచి మార్కుల పర్సంటేజ్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి షెడ్యూల్ తెగలకి విద్యార్థులకి వాళ్ళకి వృత్తి విద్య కావచ్చు, సాంకేతిక విద్య కావచ్చు, లేకుంటే సాంకేతిక టెక్నికల్ కాని కోర్సులు కావచ్చు, ఇలాంటి కోర్సులలో ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ అనేటివి కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇక ముఖ్యంగా ఏమిటంటే జాతీయ స్థాయిలో నుంచి వాళ్ళకి దొరికేటటువంటి అవకాశాలు ఏమిటంటే షెడ్యూల్డ్ తెగల బాలికల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి వసతి గృహాలు, అంటే వాళ్ళకి ఒక సెపరేట్ అమ్మాయిల కోసం హాస్టల్స్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఫండింగ్ చేయటం జరుగుతోంది. మనం చూసినట్లయితే కనుక ఈ పథకం 100% కేంద్ర సహాయం సమకూర్చుతుంది. అంటే కేంద్ర ప్రభుత్వం బాలికలకు అంటే ముఖ్యంగా షెడ్యూల్డ్ తెగల బాలికలకు స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి వాళ్ళ అభివృద్ధికి వాళ్ళ విద్యాభివృద్ధికి ప్రోత్సహిస్తుందనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఇంకా మరొక కార్యక్రమం ఏమిటంటే షెడ్యూల్డ్ తెగల బాలల కోసం కూడా వసతి గృహాలు, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ షెడ్యూల్డ్ తెగల బాలల కోసం కూడా హాస్టల్స్ కట్టిస్తుంది. అది స్కూల్ లెవెల్లో కావచ్చు, లేకపోతే ఇంటర్మీడియట్ లెవెల్లో కావచ్చు, లేకపోతే గ్రాడ్యుయేషన్లో కావచ్చు. వాళ్ళకి ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయడానికి, వాళ్ళ చదువును మరింత డెవలప్ చేయడానికి వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ కొన్నిసార్లు కొన్ని సంక్షేమ పథకాల్లో 50:50 అంటే కేంద్ర ప్రభుత్వం 50% ఇస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం కూడా 50% నిధులను కలిపి మరింత అభివృద్ధి చేసే అవకాశం. మరి షెడ్యూల్డ్ తెగల కోసం వారి పిల్లల కోసం నాణ్యమైనటువంటి విద్యను అందించాలనే ఉద్దేశంతో డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి విద్యలో అభ్యసించిన వారికి వారు ఎవరైతే బాగా ప్రతిభావంతులు కల్పించిన వాళ్ళు ఉన్నారో వారికి కూడా ప్రోత్సాహాన్ని అందించాలని ఒక లక్ష్యంతో 2007-2008 నుండి కేంద్ర ప్రభుత్వం ఒక ఉపకార వేతనాన్ని అంటే ఒక స్కాలర్షిప్ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇంకొక విషయం ఏంటంటే షెడ్యూల్డ్ తెగల విద్యార్థుల ప్రతిభను మెరుగుపరచడం, అంటే ఇంకొంచెం స్ట్రెంథన్ చేయడానికి కూడా ఈ పథకం 9 నుంచి 12 తరగతులు చదివే షెడ్యూల్డ్ తెగల విద్యార్థుల ప్రతిభను మెరుగుపరచడం కోసం వారికి శిక్షణ ఇవ్వటం, ప్రత్యేకంగా తర్ఫీదు చేయటం ఈ పథకం యొక్క లక్ష్యం. అంటే ఏమిటంటే ఎవరైతే 9వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వాళ్ళు కొంచెం ప్రోత్సహించడానికి, ఆర్థికంగా ప్రోత్సహించడానికి జాతీయ స్థాయి నుంచి వీళ్లకు ఈ కార్యక్రమం అమలవుతుందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ షెడ్యూల్డ్ ప్రాంతాల్లో వృత్తి విద్య శిక్షణా కేంద్రాలు
అంటే టైలరింగ్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, ఎంబ్రాయిడరీ కావచ్చు, ఇలా మెకానిక్ కావచ్చు, ఈ రిఫ్రిజిరేట్ మెకానిక్ కావచ్చు, ఇలా వాళ్ళు ఏవైతే వృత్తి విద్యా కోర్సులు ఉంటాయో అలాంటి వాటికి కూడా శిక్షణ పొందాలనే ఉద్దేశంతో యువకులు ఎవరైతే ఉన్నారో చదువుతో పాటు లేకుంటే చదువుకున్న అనంతరం శిక్షణ పొందాలనే ఒక ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో ఈ వృత్తి విద్యా శిక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ఇంకొక ముఖ్య కార్యక్రమం జాతీయ స్థాయిలో తీసుకున్నది ఏమిటంటే విదేశీ విద్య. అంటే ఈ షెడ్యూల్డ్ తెగల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పిహెచ్డి కావచ్చు, లేకుంటే పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ కావచ్చు, ఇలాంటి ఏదైనా పరిశోధనలు చేయడానికి ఉత్సాహంగా ఉంటే కనుక, లేకుంటే ప్రతిభ కనపరిచినట్లయితే కనుక తప్పకుండా వారిని విదేశాలకు పంపించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం వారికి సహాయం చేయటం జరుగుతుంది. మరొక ముఖ్య కార్యక్రమం ఏమిటంటే షెడ్యూల్డ్ తెగల విద్యార్థుల కోసం రాజీవ్ గాంధీ జాతీయ ఫెలోషిప్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అంటే ఈ ఎస్టీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా విశ్వవిద్యాలయాల్లో పిహెచ్డి లేకుంటే ఎంఫిల్ లాంటి కోర్సులు చేయడానికి ఇష్టంగా ఉన్నారో వారికి కొంత ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఈ రాజీవ్ గాంధీ జాతీయ ఫెలోషిప్ అనేది ఉపయోగకరంగా ఉంటుంది. తద్వారా ఎంతోమంది విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచి ఉన్నత చదువులు చదవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాకుండా ముందుకు ఎదగడానికి లేకుంటే మంచి ప్లేస్మెంట్స్ కూడా వెళ్తున్నారు. అంటే ఈ ఫెలోషిప్ అనేది వాళ్ళ జీవితంలో ముందుకు రావడానికి లేకుంటే అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. మరొకటి ఏమిటంటే ఈ గిరిజన ప్రాంతాల్లో ఉప ప్రణాళిక అంటే ఆశ్రమ పాఠశాలలు సబ్ ప్లాన్ అనేది కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ముఖ్యంగా ఈ సబ్ ప్లాన్ ద్వారా కొంత బడ్జెట్లో సపరేట్గా కేటాయించడం వల్ల వారు అనేక విధాలుగా అభివృద్ధి అవుతున్నారనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక మరొకమైనటువంటి ముఖ్యమైనటువంటి ఇనిషియేటివ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నది ఏమిటంటే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అంటాం. అంటే ఏమిటి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి ఒక ప్రత్యేకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించి ఒక నాణ్యమైనటువంటి టీచర్లని సెలెక్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి పిల్లలను వాళ్ళని అంటే వారికి నాణ్యమైనటువంటి విద్యా ప్రమాణాలతోటువంటి విద్యను అందించాలనేటువంటి ఉద్దేశంతో మనకి ఈ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేటువంటివి స్థాపించడం జరిగింది. సో ఈ మోడల్ స్కూల్స్ తోటి కూడా అనేక మంది విద్యార్థులకి ఒక నాణ్యమైనటువంటి విద్య అందడం జరుగుతుంది. సో ఇవే కాక షెడ్యూల్ తెగలకు అనేక శిక్షణ కార్యక్రమాలు కూడా అందిస్తున్నారు. ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు లేకుంటే స్టేట్స్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, ఇలాంటి శిక్షణా కార్యక్రమాలకి ఎవరైనా ఔత్సాహిక విద్యార్థులు ఉన్నట్లయితే వారికి శిక్షణలు ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా వైద్యానికి అంటే మెడికల్ సీట్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఎంబీఏ లాంటి ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా వారు ఆ ఎంట్రన్స్ కూడా శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కావచ్చు, స్టాఫ్ సెలక్షన్ రిక్రూట్మెంట్ కావచ్చు, లేకుంటే ఏ ఇతర కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి లేకపోతే పోటీ పరీక్షలకు వారు కనుక ఔత్సాహికంగా అంటే ఇంట్రెస్ట్ చూపించినట్లయితే వారికి కొంత ఆర్థిక సహాయం కూడా చేయటం జరుగుతుంది. తద్వారా అనేక మంది ఈ షెడ్యూల్డ్ తెగలకు సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా తమ యొక్క ప్రతిభను కనపరిచి వారు ముఖ్యంగా మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే విద్యార్థులందరూ కూడా అంటే గ్రాడ్యుయేషన్లో ఉన్న విద్యార్థులందరూ కూడా ఒక్కసారి మీరు మరింత అర్థం చేసుకోవాలి. అంటే మన దేశంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా విద్యకు సంబంధించి ఆర్థికంగా ఎదగడానికి కొన్ని కార్యక్రమాలు ఇస్తున్నాయని విషయాన్ని మీరు తెలుసుకోవాలి. అంతేకాకుండా ఈ కార్యక్రమాలపైన మీరు అవగాహన పెంచుకున్నట్లయితే
లే లేకపోతే చైతన్యం పెంచుకున్నట్లయితే రాబోయే రోజుల్లో మీరు మీ గ్రాడ్యుయేషన్ పరీక్షలు బాగా రాయొచ్చు. అంతేకాకుండా మీరు కూడా షెడ్యూల్ తెగల వాళ్ళు అయితే కనుక ఈ యొక్క కార్యక్రమాలని సరిగ్గా వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా అనేక పోటీ పరీక్షల్లో మీకు ఈ సబ్జెక్టు సంబంధించినటువంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ క్లాసెస్ని సరిగ్గా విని సరిగ్గా అర్థం చేసుకొని మంచి మార్కులు సాధిస్తారని, రాబోయే రోజుల్లో ఉద్యోగాలు కూడా సాధిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.